హాయ్ అండి. ఇంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే అయిపోయింది. నేను ఆ 2 కూడా రెడీ చేసుకుంటున్నాను. బయటైతే కొన్నానండి. ఇవి ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అలా తయారు చేసి ఉంచేసుకుంటాను. ఎక్కువ శాతం ఇంట్లో తయారు చేసుకోవడానికే చూస్తాను కానీ బయటవైతే అస్సలు కొనను, వాడను కూడా. సొంతంగా తయారు చేసుకోవడమే నాకు ఇష్టం. ధనియాల పొడి ఎక్కువే చేసుకుంటున్నాను. చారులో ఎక్కువ వాడతాను కాబట్టి. జీలకర్ర పొడి అయితే కొంచెమే చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది. మళ్ళీ ఇది చేస్తున్నాను కదా అని ఆ జీలకర్ర పొడి కూడా చేసేసుకున్నాను. ఈ 2 బాగా వేయించుకోవాలి. సిమ్లో వేయించుకుని చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్కి అయితే నేను ఈరోజు పిండిలు అయితే రుబ్బుకుంటున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా ఒకేసారి నానబెట్టేసుకున్నాను అండి. అలాగే ఉట్టి దోశలు అయిపోతాయి, లేదంటే ఇడ్లీ అయిపోద్దని 2 నానబెట్టి అయితే రుబ్బి పెట్టుకుంటాను. 1 వీక్ అయితే సరిపోతుంది కదా. ఉదయం సాయంత్రం టిఫిన్లు తింటాం కాబట్టి మధ్యలో ఇంకా చపాతీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పిండి అయితే సరిపోతుంది నాకు. ఇడ్లీ పిండి అయితే బాగా నలిగిపోయింది. ఇడ్లీ పిండి తీసేసి ఇంకా దోశల పిండి కూడా వేసేసాను. దోశల పిండి నలగడానికి అయితే చాలా టైం పడుతుంది. చిన్న గ్రైండర్ కదా. ఆ 2 కూడా అయిపోయాక ఇడ్లీ పిండి అయితే కలిపేసాను.